కాంగ్రెస్కి మేమే ఓటేసి గెలిపించాం కదా, ఇప్పుడు ఆయననే మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు కదా. అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూల్చేసి దాని మీద కట్టమని చెప్పండి. हमने जो कमाई किया हमने तो बुरे लगा दिया। आज मैं कहाँ जाऊँ, किसके घर पे जाऊँ? I assure Revanth Reddy to come here and speak with us. ఇవాళ గాంధీ అన్నారు, రేపేమో ఇంకోటి బఫర్ జోన్ అంటున్నారు, ఎల్లుండి ఏమంటారు? వాళ్ళ డెసిషన్ ముఖ్యం, వాళ్ళ ప్రాజెక్టే ముఖ్యం. పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. వెల్కమ్ టు సిద్ధాంత్ పాల్స్ ఎండి రాజేష్. ప్రస్తుతం మనం మూసీ నడిబొట్టును ఏదైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని కీలక మలుపు తిప్పుతున్నటువంటి మూసీ ఉంది. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున మూసీ రెజర్వేషన్ పేరుతో ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారినటువంటి మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంది. సో ఒకసారి మనం నిజంగా మానవ జన్మ ఎత్తినటువంటి వారు ఎవరైనా కూడా మూసీ ప్రక్షాళన జరగాల అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మూసీ నది అంటే కూడా మూసీ మురికి కూపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకనే గత బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఎస్టీపీ నిర్మించారు. దీన్ని శుద్ధి చేసే కార్యాచరణ కూడా అప్పటి ప్రభుత్వం కార్యాచరణ శ్రీకారం. కానీ ఇవాళ మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున మూసీకి ఇరువైపులా పూర్తి స్థాయిలో కొన్ని లక్షల ఇళ్లు నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బఫర్ జోన్ పేరుతో పెద్ద ఎత్తున అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ కూడా పూర్తి స్థాయిలో దాన్ని భూసేకరణ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అనే చర్చ జరుగుతోంది. మరి ప్రభుత్వం ఒక కార్యాచరణ పూర్తి స్థాయిలో లేనట్టుగా కనిపిస్తోంది, క్లారిటీ మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇక్కడ మూసీ అయితే నిజంగానే మురికి కూపంగా దుర్గంధంగా మారినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఈ మూసీలో వెళ్తున్నటువంటి నీళ్ళలో ఒకసారి మనం తాకి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా నీరు శుద్ధిగా అయితే లేనటువంటి పరిస్థితి, పూర్తిగా మొత్తం మురికి నీళ్లే. ఒక రకంగా చెప్పాలంటే మంచి నీళ్ళు అయితే కాదు, పూర్తిగా మురికి నీళ్ళు. ఎక్కడంటే మరి దీనికి వస్తున్నటువంటి ఎందుకు మూసీ ఎక్కడ ఇంత కలుషితం అవుతోంది, ఇంత మురికి కూపంలో ఎందుకు మారుతోంది అనేది ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తిగా కార్యాచరణ ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎగువ నుంచి వచ్చినటువంటి నీళ్లు ఎక్కడ కలుషితం అవుతుంది, మరి ఎక్కడి నుంచి సివేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్కడ కలుస్తుంది, మరి పర్యావరణవేత్తలను కదా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే బఫర్ జోన్ అని లేదంటే కనుక ఎఫ్టీఎల్ మీరు నిర్మించుకున్నారని చెప్తున్నటువంటి ప్రభుత్వాల దగ్గర పూర్తిగా దీని నదికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే దాని హద్దులు కూడా పూర్తిగా లేనటువంటి నేపథ్యం. సో ఇటువంటి నేపథ్యంలోనే మనం ప్రస్తుతం నది దగ్గర మనం ఉన్నాం. అయితే ఇక్కడ మనకు ఆనుకొని ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ దర్గా ఒకటి కనిపిస్తుంది. ఆ దర్గాతో పాటుగా ఇక్కడ ఆనుకొని కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ మధు రిచ్ అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్సే ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఈ మధు రిచ్ అపార్ట్మెంట్స్ అయితే మూసీ రివర్ బెడ్ మీద నిజంగానే బఫర్ జోన్ లో ఉందా అనేది ఒకసారి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే మూసీ ఎఫ్టీఎల్ నుంచి 50 మీటర్ల వరకే ఇవాళ బఫర్ జోన్ అని ఆర్డీఓ తాజాగా చెప్పినటువంటి లెక్కల ప్రకారం నిజంగానే ఇది 50 మీటర్ల లోపల ఉందా అపార్ట్మెంట్, బయట ఉందా? సో ఈ ప్రవహిస్తున్నటువంటి మూసి ఒక్కసారిగా ఇట్ల నుంచి ఇట్లా బాపుగా వెనక నుంచిగా కొంత అది వెళ్లి ఎల్బీ నగర్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు కూడా వెళ్తుంది. కింద కూరగాయలు కూడా పండిస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు. స్వయంగా జరుగుతుంది కూడా. కానీ ఇంత మురికి నీళ్ళలో పండించడం అవసరమా అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ మూసీ పేరు చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఇన్ని అపార్ట్మెంట్స్, దాదాపుగా మన మధు రిచ్ అపార్ట్మెంట్స్ చూస్తే 450 కుటుంబాలు, ఇన్ని కుటుంబాలు నిరాశ్రయం చేసి హోమ్లెస్ గా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే చర్చ నిజంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా షేక్ చేస్తుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు, మరోవైపు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే ఈ కార్యాచరణ అయితే ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో తెర మీద తీసుకొచ్చిందో దాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే ఎప్పుడైతే బాపు సరోవర్ పేరిట ముందుకు వచ్చి మొదట తర్వాత బఫర్ జోన్ అని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం. కానీ ఇక్కడ చూస్తే మరి ఆర్డీఓ గారు ఏ టేప్ పట్టుకుని కలిసారో నాకైతే తెలియదు. ఇంత స్పేస్ ఉంది. ఎఫ్టీఎల్ కి మధు రిచ్ అపార్ట్మెంట్స్ కి కనుక చూస్తే
ఒకసారి ఆ కాంపౌండ్ వాళ్ళ వరకు చూస్తే ఈజీగా 50 మీటర్లకు పైగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తుంది. మరి ఎఫ్టీఎల్ ఎక్కడ దాకా ఉంది, నిజంగానే బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఎందుకంటే 2012 కంటే ముందు ఇచ్చినటువంటి పర్మిషన్లు, 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం, 2012 తర్వాత ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున కిలోమీటర్ మేర భూసేకరణ జరుగుతున్నటువంటి చర్చ, భూసేకరణ. అట్లాగే రీసెంట్ గా హిమాయత్ సాగర్ లో భూ సర్వేతో బయటపడినటువంటి వ్యవహారం, ఇక్కడ వ్యతిరేకత వ్యక్తం అవటం, దాదాపుగా 10,000 నిర్మాణాలు పూర్తిగా ఈ మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో భారీగా నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 1000 ఎకరాలు ఇవాళ మూసి సుందరీకరణ పేరుతో, మూసి రిజర్వేషన్ పేరుతో, అట్లాగే గాంధీ సరోవర్ పేరుతో ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ టేకప్ చేయటం, పూర్తి స్థాయిలో ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ ఏం చేస్తున్నారని డిపిఆర్ ఇప్పటిదాకా బహిర్గతం చేయకపోవడం, ఒకవైపు పర్యావరణవేత్తల నుంచి, మరోవైపు మూసి బాధితులు ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు లేనటువంటి, ఎందుకంటే లక్షలాది ఇల్లు ఇవాళ కేవలం ఈ యొక్క మధురెడ్డి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 450 కుటుంబాలే కాదు, లక్షలాది మంది బాధిత కుటుంబాలు కూడా. ఎందుకంటే పరివాహక ప్రాంతాల్లో ఇరువైపులా బఫర్ జోన్ పేరిట భారీగా భూసేకరణ కనుక చేస్తే పెద్ద ఎత్తున ఇవాళ నగరంలో సగం నగరం ఇవాళ నిర్మానుష్యంగా మారే అవకాశం ఉంటుంది. బ్యూటిఫికేషన్ పేరుతో ఇవాళ మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేకప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో బాధితులందరూ కూడా నిరాశ్రయులు అయితే నిజంగా వాళ్ళందరూ కూడా స్పష్టంగా హోమ్లెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మాకు మీరు పరిహారం ఏమి ఇస్తారు, కాంపెన్సేషన్ ఏమి ఇస్తారు, మరి మా పట్టాలని మీకు ఎట్లా ఇస్తామనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఒకసారి మనం అపార్ట్మెంట్ వాసులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున భూసేకరణ అంటే మూసి రిజర్వేషన్ పేరుతో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో నోటీసులు అందుకొని ఇవాళ భయం గుప్పెట్లో బతుకుతున్నటువంటి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాస్తవ్యులను కలవడానికి మనం రావడం జరిగింది. ప్రస్తుతం మనం అపార్ట్మెంట్ ముందే ఉన్నాం. ఈ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్. ఐ లవ్ బండ కూడా కూడా పెద్ద ఎత్తున బోర్డు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు కొన్ని ఏళ్లుగా సుదీర్ఘంగా ఐ లవ్ బండ కూడా జాగ్రత్త బోర్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎమోషనల్ గా ఇచ్చినటువంటి అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కూడా ఇళ్ళతోటి వాళ్ళు ఉన్నటువంటి ఫ్లాట్లతో కనెక్ట్ అయినటువంటి నేపథ్యంలో 450 కుటుంబాలు ఒక్కసారిగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో హోమ్లెస్ గా మారుతున్నటువంటి నేపథ్యం. చాలా మంది వృద్ధులు, పిల్లలు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు అట్లాగే చాలా మంది ఇవాళ డబ్బులు పెడుతున్నారు. మరోవైపు మెయిన్ రోడ్డుకి చూసుకోవచ్చు మనం, ఇటు బారామతి బారదర్ నుంచి బాపుఘాట్ ఆనుకొని వస్తున్నటువంటి రోడ్డుకి ఆనుకొని పరివాహక ప్రాంతంలో అయితే ఎప్పుడైతే బాపు ఘాటు, ఏదైతే బాపు సరోవర్ ప్రభుత్వం ఈ యొక్క వ్యతిరేకత, ప్రాజెక్టు వ్యతిరేకత వస్తే ప్రత్యేకంగా మూసిని ఆనుకొని ఉంది కాబట్టి 50 మీటర్ల లోపలే ఈ బిల్డింగ్ ఉంది అంటూ కూడా బఫర్ జోన్ అని ప్రభుత్వం మాట మార్చి అధికారులు పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ గురి చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఒకసారి మనం అపార్ట్మెంట్ వాసులను కూడా లోపలికి వెళ్ళి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది వాళ్ళ ఇంటర్లైన్ రాత్రులు గడుపుతున్నారు. ఏ నిమిషంలో ఏ జేసీబీ మా ఇంటి మీదకి వస్తుంది, ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్లు మాకొద్దు, విషం ఇచ్చి చంపండి, మా ఇంటిని అయితే వదులుకోమంటూ కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ కి మేమే ఓటేసి గెలిపించాం కదా, ఇప్పుడు ఆయననే మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు కదా. అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూల్చేసి దాని మీద కట్టమని చెప్పండి. हमने जो कमाई किया हमने तो पूरे लगा दिया. आज मैं कहाँ जाऊँ, किसके घर पे जाऊँ? I assure Revanth Reddy to come here and speak with us. ఇవాళ గాంధీ అన్నారు, రేపేమో ఇంకోటి బఫర్ జోన్ అంటున్నారు, ఎల్లుండి ఏమంటారు?
వాళ్ళ డెసిషన్ ముఖ్యం, వాళ్ళ ప్రాజెక్టే ముఖ్యం. పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హరీష్ రావు గారు అట్లాగే చాలా మంది వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు. అయితే ప్రభుత్వ మొండి వైఖరిని ప్రభుత్వం యొక్క డెసిషన్ అనేది పూర్తిగా తప్పుపడుతారు. వీళ్ళందరూ కూడా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మాకు మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు, కానీ చేయాల్సినటువంటి ప్రక్షాళన చేయకుండా మా ఇల్లును కూలగొట్టడం ఏంటి, ఇక్కడ మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని చేస్తున్నారు, వద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం. సో ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాస్తవ్యులు మనతో పాటు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి వాళ్ళు ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. ఏం సార్ आप कैसे देखते हैं मामला के बारे में? ये जो है हम एक रिटायर्ड आर्मी से हूँ, मेरा नाम BN ठाकुर है। अभी मैं ये देखता हूँ जो मूसी सौंदर्यीकरण आप करिए, बहुत अच्छा से कीजिए, लेकिन आप ये घर तोड़ के हमारे को बेघर करने का कोशिश मत सोचिए। हमने जो पूरी 30 साल 40 साल नौकरी किया, नौकरी करने के बाद जो है ना मैं एक घर लिया अपने शांति से जीने के लिए, वो आप मेरे को बाधित मत करें। आप सौंदर्यीकरण करें, जहां गवर्नमेंट का लैंड है वहां पे आप पुतला बनाएं, गांधी जी को लगाएं, सोनिया जी को लगाएं, राहुल जी को लगाएं, हमें इससे कोई एतराज नहीं है। हमें सिर्फ अपने घर से मतलब है, हमारा घर है। हमने बहुत मुश्किल से 30 साल 40 साल नौकरी करने के बाद ये छोटी सी घर लिया, वो घर में चैन से जीने के लिए। जो भाई 30 साल हमने पहाड़ों में जिया, अभी तो घर में रह ले, हमारे बच्चे हैं वो कहाँ जाएंगे? अभी पेंशन से हमारे घर नहीं पूरा हो रहा है, हम आपको क्या जवाब दे सकते हैं? आप अभी भी आपका लोन है, घर का लोन है? अभी भी लोन है, कोई भी ऐसा घर नहीं है जो बिना लोन का है। सभी का 30% 40% सभी का लोन चल रहा है, वो लोन पूरा नहीं हो पाया। अभी आप घर तोड़ने के लिए ना मेरा विस्थापित का बात कर रहे हो, हमको लोकेशन कहाँ दो? अगर लोकेशन दे रहे हमको लोकेलिटी में नजदीक में मेडिकल फैसिलिटी, हमारा ECHS हो, हमारा CSD फैसिलिटी हो और हमारा घर अच्छा हो। इधर आर्मी का बहुत सारा आपका फैसिलिटीज मिल जाएगा आपको। हाँ, इधर रहने से हमको पूरी फैसिलिटी है, हमारा हॉस्पिटल है नजदीक में, हमारा कैंटीन है, हम आर्मी से सपोर्ट है, आर्मी पर्सन है तो हमको आर्मी से सपोर्ट है, तो उससे हमको जो है थोड़ा सहूलियत मिल जाता है। इस सहूलियत में बाधित मत करे, हमारे को इज्जत से रहने दे। हम इज्जतदार आदमी हैं, इज्जत से हम अपने घर में रह रहे, हम अपने प्राइवेट लैंड घर में हैं। अभी गवर्नमेंट बोल रही है बफर जोन है, मूसी का बफर जोन में आप लोग अपार्टमेंट खरीदा है बोल के। तो जिस टाइम में आपने इसको स्केच दिया, उस टाइम में जब ये अपार्टमेंट बना, उस टाइम में आपने क्यों नहीं रोका? उस टाइम में जब आप ये घर बना रहे थे, उस टाइम में रोकना था। जब जनता ने ले लिया, स्केचिंग देख लिया, सब कुछ NOC देख लिया, सब कुछ होने के बाद हमने लिया, आज हम उस घर को हम कैसे आपको देंगे? ये नामुमकिन है, चाहे आर या पार की लड़ाई होगी, हम नहीं देंगे। नहीं, गांधी का ग्रैंडसन तुषार गांधी भी उसको विरोध कर रहे हो डिसीजन के लिए। तुषार गांधी बोला, आप लोग ये फालतू का ये ड्रामा कर रहे हो। जो गांधी जी ये नहीं बोला जो मेरा पुतला लगा के पूरे दुनिया को दिखाओ, वो तो ये बोला जो हमारे वचन से चलो, अहिंसा परमो धर्म, अहिंसा के हिसाब से चलो। आप अपने पर्सनल कमेंट के लिए, अपने पर्सनल कमाई के लिए ये मतलब तेलंगाना को बदनाम मत कीजिए। आप एक वचन बोले तो राहुल गांधी जी को क्या बोल सकते हैं? मैं राहुल गांधी को यही बोलूंगा, इस स्टॉपेज को आप जो मूसी सौंदर्यीकरण बहुत बढ़िया कीजिए, कोई में हमको बोलिए, हम उसमें सहयोग देंगे, लेकिन आप घर तोड़ फोड़ नहीं कीजिए। घर तोड़ फोड़ पे रोक लगाइए। आम जनता कहाँ जाएगा? आप आम जनता को विस्थापित करने के लिए कोई जगह नहीं रखा है, हर जगह आप अपनी प्रॉपर्टी बना लिए, तो हम कहाँ जाएं? हमने जो कमाई किया हमने तो पूरे लगा दिया, आज मैं कहाँ जाऊं, किसके घर पे जाऊंगा? उन्हें गवर्नमेंट बोल रहे डबल बेडरूम दे देंगे, नहीं तो कॉम्पेंसेशन दे देंगे, 2 टाइम्स 3 टाइम्स कॉम्पेंसेशन देते हैं बोल रहे। कंपनसेशन दे देगा, लेकिन हम उस टाइम में अभी हम ये सामान लेकर के कहाँ रोड पे बैठूं? अभी मेरे को जो भी करेंगे कंपनसेशन देंगे, 2 बेडरूम देंगे, हम 3 बेडरूम लिया, अब मेरे को 2 बेडरूम में हो जाएगा सेटल? नहीं होगा। हमने जो मटेरियल इसमें लगा, इतने एक्सपेंस किया, हम उस घर को कहाँ छोड़ के जाएंगे? हम उस सामान को कहाँ लेके जाएंगे? हम किसी जगह रोड पे बैठे, हम अपनी पूरी कमाई लगाने के बाद रोड पे बैठूं, क्या मतलब? नहीं, अभी गवर्नमेंट बोल रहे बफर जोन का रूल्स सामने लेके आ रहे हैं। बफर जोन का जो अभी बनाया ना, जिस टाइम में ये लेआउट चालू हुआ उस टाइम में क्यों नहीं बफर जोन था? उस टाइम में भी बफर जोन रहा होगा ना, उस टाइम में बफर जोन आपने नहीं दिखाया। अब तो अपनी मर्जी का, मेरी सरकार मेरी लाठी बना दी है, मेरी भैंस मेरी लाठी है, हमने संभाल लेंगे। भाई तुम्हारी सरकार है, तुम कुछ भी कर सकते हो, हम नहीं बोल रहे, हमने तो वोट दे दिया, तुम मुख्यमंत्री बन गए, लेकिन आज ये गलत काम मत करो। गलत काम करना खराबी का। कांग्रेस वाद और गवर्नमेंट का लोग बोल रहे, BRS लोग और दूसरा पॉलिटिकल पार्टी आके पॉलिटिकलाइज कर रहे इश्यू को, डेवलपमेंट को रोक रहे बोल के। कोई नहीं रोक रहा, आप सौंदर्यीकरण करो ना। पुतला जो लगाने के बाद में बात आया, आप सौंदर्यीकरण करो, सफाई करो, मूसी रिवर अच्छा हो जाए, हमको भी अच्छा है। लेकिन आप जो है तोड़ फोड़ करके कोई पुतला लगाना, ये तुषार गांधी जी भी बोला नहीं, उसके वंशज का है वो भी बोलता है जो वहां पर गांधी का कोई मतलब नहीं है।
गांधी जी का बहुत स्टैच्यू है, दिल्ली के अंदर करोड़ों की प्रॉपर्टी में गांधी जी का स्मारक है, क्या प्रॉब्लम? दुनिया उनको पूजा करना चाहिए। गांधी जी क्या बोलता, अहिंसा परमो धर्म। किसी को नंगा करके गांधी जी नहीं बोला रखो, बेघर करके मत रखो, उसको इज्जत दो, इंसानियत दो, सम्मान दो। एक इंसान को सम्मान देगा, अच्छा। Alter this decision and just just not take this land away, because then it will be very difficult for everyone, including us, like my family and everyone. आप कितने साल से इधर रह रहे? कब खरीद लिया घर? At 7 years. Yeah, I've been staying here for 10 years. I bought a house 7 years back. आप कैसे देखते हैं मामले के लिए बफर जोन बोल के अभी नया रूल्स लगा रहे गवर्नमेंट ने, आप कैसे देखते हैं? Well, I haven't focused much about it, but I would just say to alter this decision, so it would be good for everyone. Otherwise, many lives and houses will be destroyed because of this, and plus the livelihood of around 100 people who work as staff here. ఇచ్చి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గాంధీ స్టాచ్యూ అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు, ఎట్లా చూస్తారు మీరు ఇష్యూని? మీకు ఈ ఇల్లు ఏమనిపిస్తుంది మీకు? I mean, for me personally, I've been a resident here since 8 years. And then I've stayed here, I've grown up here since I was 6 years old. And then for me to leave without any accusation, without any notice is really miserable right now. Because there is something attached to my house here except for money. I mean, TDR is sir, I think the transferable development rights is gani. But the thing is, if they're giving us TDRs, there is other things which matter outside of the TDRs. Because most of the people here are 50% ex-servicemen, ex-colonels, ex-retired injured people, army people, and they live next to the army quarters because it's very near to the army quarters. And them leaving this and staying far away from this apartment and finding another house, because most of the people here are either living on EMIs or rentals. And then for renting people, if they are, leaving the house, it's harder to find, houses for rent, because it's either rental people or EMI people here mostly. And then me personally, I own a flat, but then still, after 8 years without any notice, as Mr. Harish Rao said, he's a 7-time MLA, he's a 1-time Kendra Mantri. He told me there was no environmental license, acquired by Revanth Reddy. There was no proper paperwork. There was no opinion from the residents, from our side to the government. The government is supposed to, legally I'm talking, by legal rights, the government is supposed to give us a notice. We are supposed to give us opinion. We're supposed to be happy to give the apartment. And then, yeah, government can take land which they want to build a property, but then I don't really see the use of it. For a Gandhi statue, Rahul Gandhi is not doing it. Their descendants, the descendants of Gandhi, they don't want us to leave the house because of a Gandhi statue. I mean, there's a land here, there's a land outside. We can build a Gandhi statue outside if he wants. Why only this land? Because first of all, there's a lot of greenery, and it's very beautiful outside. There's Moosi here, and there's a lot of greenery. But in that time, 2.5 years in the Congress achi, and then in this 2.5 years, he wants to leave a mark. He avunu మేము ఇట్లా చేసాం, మేము డెవలప్మెంట్ అయింది. But then to do development, you don't need to break houses. To do development, there's n number of things you can acquire without breaking houses and without constraining people. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది బఫర్ జోన్ అని చెప్పేసి. మీరు కొన్నప్పుడు బఫర్ జోన్ ఉండేనా, లేకుంటే అప్పుడు రూల్స్ ఏమండి? ఇప్పుడు ఎందుకు బఫర్ జోన్ అన్న అంశం తెర మీద తీసుకొస్తారు? 2009 this was built. 2009. It's been 17 years ever since. 2009 built అయినప్పుడు బఫర్ జోన్ ఎక్కడ లేదు సార్. There was no buffer zone. Buffer zone ఉంటే registration ఎందుకు ఇచ్చారు? They know Musi was here. They know this was buffer zone. Where was the buffer zone now? There was no buffer zone. There was registration. The government told the owner of this entire apartment, to build the houses. They built the houses. Where's the buffer zone then? There was no buffer zone. They gave us the houses. We've been living ever since 17 years. And then suddenly they come, and then they're like, buffer zone, we're gonna move all of this. It's not only this. There's a Richmond Villas right before, above. There's like few kilometers. There's Richmond Villas there, and there's here, and they're targeting every apartment. I don't think they should do this person. బట్ మూసీకి ఇరువైపులా ఇవాళ పెద్ద ఎత్తున భారీగా భూ సమీకరణ చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కి అడ్డుపడుతున్నారు అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అడ్డుపడుతున్నారంటే, I mean, my illul, sir. We have emotions. I've stayed. That's what I've been saying. I stayed here since I was 6 years old. We have emotions. Ochi illul kulagatti, if they think they can do whatever they want just because they are in power for 5 years, that's wrong, sir. Every government official has to come
If Congress wants to break our houses, I assure Revanth Reddy to come here and speak with us. I assure ఎవరు నాయకులు మాట్లాడుతున్నా ఇక్కడ రావాలి మాట్లాడాలి. He has to give us an assurance कि everyone in this apartment, everyone, there's 500 flats, everyone gets a proper house to stay, gets a proper TDR values, and assure everyone is safe. Then we can think about it. సో మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా వస్తే మీరు ఈటానికి సిద్ధమా? నా మీద ఎట్టుండదు sir. I'm only one flat. I have 2 flats here, but then I cannot assure everything. If Revanth Reddy comes here, speaks to us, and properly tells us why he's doing this and what he's doing this, and he listens to our concern. ముఖ్యమంత్రి అంటే రావాలి మాట్లాడాలి ప్రజల కోసం పనిచేయాలి సార్. If he wants to break our houses, he has to come here, he has to speak to us, he has to talk to us, and then I can at least tell you some people will be convinced, because the CM is coming, he's caring about the people and he's talking about us and he's there for us, and then we can think about it. But until then, nobody's ready to. కానీ ప్రభుత్వం ఎందుకు బుల్డోజ్ చేస్తుంది? పదే పదే మూసి ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్ని ఇవాళ వీధిన పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. They want development, sir. That's what I've been saying. Development కావాలి వాళ్ళకి. They want to leave a remark. Congress వచ్చింది మేము ఇట్లా చేసాం, గాంధీ పెట్టాం. He's like, obviously Rahul Gandhi MP ఉన్నారు, and then he's like a very high level, and then that's why he's like Gandhi గురించి చేస్తే we are Hyderabad will look, you know, బాగా అనిపిస్తుంది to compare to other states. That's why he wants to do this basically, and this is very beautiful. బట్ మీరు హోమ్లెస్ అయ్యే పరిస్థితి లేదా ఆ పెద్ద ప్రాజెక్టు నెపంలో? Of course, a lot of people will be homeless if they don't give TDRs. You have to put up our own investment. But then there's a lot of people who live on rents here. If they break their houses, they have to find different houses, other houses. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాలి వాళ్ళు. ఇంకేం చేస్తారు? If they don't give TDR, some people are retired here. They live on 30,000 per month, sir. 30,000 a month rent. They live here. If they break their houses, what will they do? Where will they find this? It's a very, very, very modest area, sir. Attapur. Very modest area. It's not really expensive here. It's not ki we are living in a poor condition, but they are well settled here because they are retired and they're living close to army quarters and they're living on pension. If the Congress government breaks the houses, where will they go, sir? Nowhere. They don't have anywhere to go, sir. It's not like everyone owns a property here. చూస్తున్నాం ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ లోపల ఉన్నాం, బ్లాక్ బిలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కారిడార్స్ కానీ ఎలివేటెడ్గా ఉన్నాయి, లిఫ్ట్లు చక్కనటువంటి వాతావరణం, మొత్తం వెంటిలేషన్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. అందుకని వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ అపార్ట్మెంట్స్ విల్లాస్ కొనుక్కున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు మూసి కూడా క్లియర్గా ఎంత ఆహ్లాదకరంగా ఈసా మూసి కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని బఫర్ జోన్ కింద తీసుకొని గాంధీ స్టాచ్యూ అని ఎప్పుడైతే రివోల్ట్ మొదలైందో ఇప్పుడు దీన్ని బఫర్ జోన్ కింద పెద్ద ఎత్తున నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున స్థానికుల నుంచి ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భమే ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో మాకు 10 days ముందు అనుకుంటా నోటీస్ వచ్చింది. నోటీస్లో ఏముంది, ముందు A బ్లాక్, B బ్లాక్, వెనకాల దర్గా, ఈ 3 క్యాప్చర్ చేస్తుందని చెప్పారు. అంటే ఇట్లా సడన్గా వస్తే ఎవరైనా షాక్ అవుతారు కదా. మేము 5 years నుంచి ఉంటున్నాము, అంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్కి మేమే ఓటేసి గెలిపించాం కదా. ఇప్పుడు ఆయనని మమ్మల్ని రోడ్ మీదకి తెస్తున్నారు కదా. మన వల్లే ఆయన సీఎం అయ్యారు, ఆయన మనల్ని రోడ్ మీదకి తెస్తున్నారు కదా. ఇంకొకసారి ఆయన సీఎం చేస్తారా? చేయరు కదా. ఇంకొకటి, గాంధీ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి కళ్ళకి వచ్చి చెప్పారా? చెప్పలే. అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు, ఇంకా ఆయన పుట్టింది గుజరాత్లో, అక్కడ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఓకే చేస్తున్నారు, కానీ ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి ఆయన గాంధీ స్టాచ్యూ కట్టడం ఎట్లుంది అసలు? ఇప్పుడు గాంధీ గారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని ఈ రోడ్ మీద పెట్టాలంటే నార్మల్ విషయమా? కాదు కదా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, గాంధీజీ ఈ 450 ఫ్యామిలీస్ కంటే చాలా ఎక్కువ, అందరూ ఈయనకి హానర్ ఇస్తారు అని అనుకుంటున్నారు. ఇట్లా ఎప్పటికీ అవ్వదు. ఇట్లా చేయడం తప్పు. మా హోమ్స్ మాకు ఇవ్వండి, మేము ఇక్కడే కంఫర్టబుల్గా ఇస్తాం. ఇంకొకటి, ఆయన ఏం చెప్తున్నారు, ఇట్లా చేస్తే మూసి డెవలప్ అవుతుంది అంటున్నారు కదా. ఈ హోమ్స్ ఇట్లానే పెట్టి మూసి డెవలప్ చేయొచ్చు, కానీ ఆయన చేయట్లే. చూసారా, ఈ హోమ్స్ ఇట్లనే పెట్టి ఆయన మూసిని కూడా డెవలప్ చేయొచ్చు, కానీ ఆయన చేయట్లేదు.
మా హోమ్స్ మాకు ఇచ్చేసి మీరు వేరే చోటన్నా కట్టుకోవచ్చు, కానీ ఇక్కడే టార్గెట్ చేస్తున్నారు ఆయన. మా హోమ్స్ మాకు ఇచ్చి ఎక్కడైనా కట్టుకోండి ప్లీజ్. సో ప్రస్తుతం మనతో పాటు మధు పార్క్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాస్తవ్యులు ఉదయ్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటి, ఎందుకు రివోల్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుందో మాట్లాడదాం. ఉదయ్ గారు నమస్తే అండి. ఏంటి మేడం మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు మీరందరూ వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వంలో కూడా కొంత క్లారిటీ లోపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి ఏమో గాంధీ సరోవర్ అంటున్నారు, మరోవైపు ఏమో తాజాగా ఆర్డీఓ ప్రకటన ప్రకారం భూసేకరణ బఫర్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి డెమాలిషన్ చేయాలి, మీరందరూ ల్యాండ్ ఇచ్చేయాలంటున్నారు. ఏంటి అసలు వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీ వైపు వాదన ఏముంది? డిమాండ్స్ కంటే కూడా అండి, ముందు మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ అపార్ట్మెంట్లో 8 years నుంచి రెంట్కుంటున్నాము. సో చదువులు ఉద్యోగాలకు అన్నిటికీ ఇది మాకు సెంటర్గా ఉంది కాబట్టి ఈవెన్చువల్గా మేము ఒక జస్ట్ 3 months బ్యాక్ అపార్ట్మెంట్ని కొనుక్కున్నాం. సో 3 months బ్యాక్, లిటరల్లీ 3 months బ్యాక్ మాది రిజిస్ట్రేషన్ అయ్యింది అపార్ట్మెంట్. సో ఇది ఈ బఫర్ జోన్లో ఉన్నా కానీ ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ అసలు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉండకూడదు. ఒక 15 రోజుల క్రితము మాకు పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కానీ ఏ అఫీషియల్ కానీ మా దగ్గరకు వచ్చి డిస్కస్ చేయలేదు ప్లాన్ ఏది. మాకు జస్ట్ ఒక పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది, మీది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మేము ఈ మధు పార్క్ బ్రిడ్జ్ కావాలి అని మొత్తం అపార్ట్మెంట్కి కామన్గా ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరం డిస్కస్ చేసుకొని, సో మనము ఎలాగైనా ఈ ప్లేస్ నుంచి వదలడం ఎవరికి ఇష్టం లేదు, 100% ఆఫ్ పీపుల్కి. సో మాకు ఇష్టం లేదని చెప్పి మేము అందరం మీటింగ్ పెట్టుకొని దీనికి ఏం చేయాలి అని ఆలోచించి ఇమీడియట్గా మాకు తోచిన మార్గాల్లో మేము ప్లాన్ స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా మీడియాని అప్రోచ్ అయ్యాము. తర్వాత మేము మా అబ్జెక్షన్స్ కూడా గ్రామ సభలో చెప్పాలి అని నిర్ణయించుకున్నాం. గ్రామ సభ ఒక రోజుకి షెడ్యూల్ అయ్యింది, బట్ లేటర్ అది పోస్ట్పోన్ అయింది తర్వాత. సో ఈ లోపల ఈ కొంచెం మాకు పొలిటికల్గా వేరే పార్టీస్ కూడా సపోర్ట్కి వచ్చాయి. తర్వాత మీడియా సపోర్ట్ అయితే చాలా ఉంది, ఎందుకంటే ఇదంతా లీగల్ కన్స్ట్రక్షన్. ఈ బిల్డింగ్ 2010 కంటే ముందు, ఎప్పుడో 2004కి స్టార్ట్ అయ్యి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా 2010 కంటే ముందే జరిగిపోయాయి. ఇప్పుడు సో అంత లీగల్గా ఉన్నదానికి ఎందుకు ఇప్పుడు ఎక్వైర్ చేస్తున్నారు అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేసాము విత్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా అండ్ అదర్ వెల్ విషెస్. సో అప్పుడు ఆ ప్రొటెస్ట్ వల్ల ఏమో ఓవర్ నైట్ వెర్షన్ మారిపోయింది గవర్నమెంట్. నెక్స్ట్ డే పేపర్లో మేము చూసింది ఏంటంటే మేము బఫర్ జోన్ కింద ఉన్నాము, ఎంపీఆర్ బిల్డింగ్ బఫర్ జోన్ కింద ఉంది కాబట్టి దాని కిందకి వచ్చేవన్నీ 50 meters లోపు ఉంది కాబట్టి అన్నీ ఎక్వైర్ చేస్తాము అని ఒక స్టేట్మెంట్ చూసాం పేపర్లో. అయితే అది ఓవర్ నైట్ వెర్షన్ మారిపోయింది. అంటే దీనికి ప్రొటెస్ట్ వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు అలాంటిది వచ్చింది. బట్ ఈ మళ్ళీ చెప్తున్నా, మీరంటూ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం 50 meters వరకు బఫర్ జోన్ కింద ఈ ఎంపీఆర్ అనేది వెళ్ళిపోతే ఆల్మోస్ట్ బాపు ఘాట్ లేకుంటే మూసీ పరిసర ప్రాంతాల్లో అటు 50 meters ఇటు 50 meters మొత్తం బిల్డింగ్స్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. వెళ్లాల్సింది ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా బేసిక్గా హైలైట్ చేయాల్సింది చాలా టెక్నికల్ పాయింట్ ఏంటంటే 2010 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన బిల్డింగ్ ఇది. సో అప్పటి జీవోస్ ఫాలో అయ్యి అప్పటి రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది 2012 కింద వచ్చిన 50 meters సంగతి ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడుతుంది. రెట్రోస్పెక్ట్ ఉండదు జనరల్గా, ఏ కొత్త జీవో వచ్చినా కానీ హియర్ ఆఫ్టర్ అంటారు. ఇప్పటి నుంచి అది అమలు అవుతుంది, ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్కి అది అమలు అవ్వదు. సో మరి అలా ఎలాగ 2012 ఎప్పుడో 2010 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన బిల్డింగ్కి 2012 రెగ్యులేషన్స్ గురించి ఎలా ఎందుకు మాట్లాడుతున్నారో గవర్నమెంట్కి క్లారిటీ లేదా, అసలు మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. దాని గురించే మేము అంత కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు సిచ్యువేషన్. ఇప్పుడు మీరు నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే మీ అపార్ట్మెంట్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఏం మీటింగ్ లో ఏం ఫైనల్ కంక్లూడ్ అయింది? కోర్టుని కూడా ఆశ్రయిస్తున్నామండి, కోర్టుని కూడా అప్రోచ్ అయ్యడానికి మార్గాలు చూస్తున్నాము. మీన్ వైల్ పబ్లిక్ ఒపీనియన్ మేము కొంచెం స్ట్రెంత్ గ్యాదర్ చేసుకుంటున్నాము. మాతో పాటు మిగతా వాళ్ళ మా వాయిస్ కూడా రేస్ చేయాలి. అసలు ఇది ఏంటి, దేని గురించి ఇది, ఎందుకంటే 50 meters లోపల ఉన్నవి అన్నీ కూడా ఎక్వైర్ చేయాలి అంటే మరి మూసీ అలాంగ్ మూసీ వైపున ఉన్న అన్ని 50 metersకి నోటీస్ వెళ్తుందా? అదే గవర్నమెంట్ అడుగుతున్నాం, ఎప్పుడు వెళ్తుంది మరి వాళ్ళన్నిటికీ నోటీస్? ఎందుకు కొన్ని అపార్ట్మెంట్స్కే ఇంక్లూడింగ్ మధు పార్క్ బ్రిడ్జ్కే నోటీస్ ఎందుకు వచ్చింది, మిగతా వాటికి ఎందుకు వెళ్ళలేదు? అది ఎప్పుడు చేస్తారు, అన్నిటికీ చేస్తారా, ఎందుకు ఇది మాత్రమే చేస్తున్నారు? ఈ డౌట్స్ అన్నిటిని కూడా ఒకసారి వాళ్ళు క్లారిఫై చేయాల్సింది ఉంది. ఈ లోపల మేము కూడా మా పవర్ సపోర్ట్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ భూసేకరణ కింద వెళ్తుందని ఒకటి కాకపోతే, కానీ మూసీ డెవలప్మెంట్ కి మీ అపార్ట్మెంట్ వాస్తవ్యుల నుంచి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు?
మూసీ డెవలప్మెంట్ అనేది మా అందరికీ కూడా ఇష్టమే, ఇంక్లూడింగ్ అపార్ట్మెంటే, మొత్తం హైదరాబాద్ వాసులందరికీ కూడా ఇష్టం. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. అందరికీ కూడా హైదరాబాద్లో మూసీ బాగా పునర్జీవనం చేయాలని అందరికీ ఉంది. మేము కూడా చాలా ఇయర్స్ నుంచి దోమలతోని కొంచెం వాసనతో సఫర్ అవుతున్నాం. అంటే మా ఏర్పాట్లేవో మేము దాని ప్రికాషన్స్ ఏదైతే ప్రివెంటివ్ మెజర్స్ మేము చేసుకున్నాము. ఎవరైనా వచ్చి మూసీని బాగుపరిచి ముందు సుందరీకరణ తర్వాత ముందు అసలు మూసీని ప్రక్షాళన చేస్తే మాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదా అని తీసుకోవడానికి. దిస్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్. హీ కాంట్ టేక్ దిస్ ల్యాండ్. హీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు టేక్ దిస్ ల్యాండ్. దిస్ ఆర్ అవర్ హోమ్స్. హీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇది మా ఇల్లు. మూసీ డెవలప్ చేసుకోవాలంటే చేసుకోండి. మీరు డెవలప్మెంట్ చేస్తానన్నారు. మేమేం అడ్డుపడం. కాకపోతే ఇన్ని హౌసెస్ని ఇన్ని ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తరిమేసి గాంధీ స్టాచ్యూ కట్టి డెవలప్మెంట్ అంటే ఇది అసలు డెవలప్మెంటే కాదు. కానీ ఇప్పుడు గాంధీ స్టాచ్యూ అంటలేరు, వాళ్ళు బఫర్ జోన్ అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇది అసలు బఫర్ జోన్లో లేదు, ఏ జోన్లో లేదండి. ఆయన గాంధీ స్టాచ్యూ కట్టాలని కావాలని బఫర్ జోన్, డేంజర్ జోన్ అని చెప్పి చేస్తున్న డ్రామా. ఆయనకి గాంధీ అంటే అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు వల్ల గుడికి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ ఉంటుంది. అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూల్చేసి దాని మీద కట్టమని చెప్పండి. ఒకే ఫ్యామిలీ ఒకే ఇల్లు కదా. ఇన్ని ఇల్లుని కూల్చేసి బయటకు నెట్టడం కన్నా ఒక ఫ్యామిలీ ఒక ఇల్లుని కూల్చేసి కట్టడం బెస్ట్ కదా. మీరు డెవలప్ చేసుకుంటారని చేసుకోండి మూసీని. దానికి చత్తుంది, అది చేసుకోండి. ఇది ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ అంటే అది, గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అంటారు కదా. ఇప్పుడు గాంధీజీ నాన్ వైలెన్స్ అహింస పాటించారు. మరి కాంగ్రెస్ కూడా అదే పాటించాలి కదా. అది పాటికుండా హింస వైలెన్స్ పాటిస్తే గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ ఎట్లా అయింది చెప్పండి. ఆయన చేసే పనులకి కొంచెమన్నా ఒక రీజనబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఎవరో భూమిని తీసుకొని అది నాది, నాకు కావాలి అని అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఆయన ఇల్లు తీసుకొని మేము మాకు కావాలి మాకు ఇచ్చి అని అంటే ఆయన ఇస్తారా? ఆయన ల్యాండ్స్ తీసుకుంటే మాకు ఇస్తారా ఆయన? అలా ఎవరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి భూ కబ్జాలు ఇవన్నీ చేయడం, ఇది రావణాసురుడి అదేంటి ఆకలిలాగా ఉంది. ఇది ఆయన భూదందాలు అలా ఉన్నాయి, ఇక్కడ అలా చేస్తున్నారు. దయచేసి ఇది మేము ఆయన ఏం చేసినా కూడా ఇది టచ్ చేయకుండా, ఈ బిల్డింగ్ టచ్ చేయకుండా ఆయన వేరే ఏ పని అన్నా డెవలప్మెంట్ అన్నా చేయండి. మేము దానికి ఖచ్చితంగా మేము దానికి ఓకే చెప్తాం. కానీ మొదట బాపు సరోవర్ అన్నారు, బాపు విగ్రహం అన్నారు. ఇప్పుడు బాపు విగ్రహానికి వ్యతిరేకత రావడంతో ఇప్పుడేమో మీ అపార్ట్మెంట్ మొత్తం బఫర్ జోన్లో ఉంది, రూల్స్ విరుద్ధంగా ఉంది అనేది ప్రభుత్వ వాదన. మాదేమి బఫర్ జోన్లో లేదండి. ఇది ఖచ్చితంగా మేము 2010లో ఆక్యుపై చేసాం. ఇది మేము ఫౌండేషన్ ఇచ్చిన దగ్గర నుంచి నేను ఇది చూస్తూనే ఉన్నాను. మేము 15 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ రెసిడెంట్ని. బట్ మాకు ఎప్పుడు మా బిల్డర్ కూడా ఎక్కడ తప్పు చేయలేదు. ఒక స్క్వేర్ ఫీట్ కానీ ఒక అడుగు కానీ వేరే మాకు అలైన్మెంట్ లేని ప్లేస్లో ఎక్కడ కూడా చేయలేదు, వేరే ప్లేస్లోకి ఎక్కడ చేయలేదు అనమాట. ఇచ్చిన అలైన్మెంట్లోనే కట్టారు, అన్నిట్లో ప్రాపర్గానే చూసుకొని కట్టారండి. అది బఫర్ జోన్లో అయితే లేదు. అప్పుడు జీవో ప్రకారం 9 meters ఉంది. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు ఆ పర్మిషన్, దాని ప్రకారమే కట్టారు. కానీ ప్రభుత్వం ఎందుకు మేడం బుల్డోజ్ చేస్తున్నట్టు? ఎందుకంటే కన్సల్టేషన్ తీసుకోవట్లేదు, మీ వైపు నుంచి కనీసం మీ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆ మొండి వైఖరి ఎందుకు అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కమర్షియల్ పర్పస్ కోసమే కదా ఇది చేసేది. సో ఈ కమర్షియల్ పర్పస్ మీద వాళ్ళు ఎన్ని కోట్లు ఎంత వస్తాయో ఎక్కడికి వస్తాయో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు మనుషులు. ఇప్పుడు ఆయన బాపు ఘాట్ మీద బాపు అస్థికలు కలిసి ఉన్నాయని చెప్పి ఇక్కడ కడతా అని అంటున్నారు. మా అస్థికలు కూడా దాంట్లో కలుపుతానే అని చెప్పినట్టే కదా. ఇక్కడ ఇప్పుడు మా మీద ఆయన చేసుకుంటున్నారు కమర్షియల్ పర్పస్ మీద. ఆయన ఇన్ని విగ్రహాలు కట్టుకుంటాను, అవి హబ్ సెంటర్స్, యోగా సెంటర్స్ అవి ఏవో పెట్టుకుంటాను, అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టుకుంటాను. ఎంతసేపు కమర్షియల్ పర్పస్ గానే ఆలోచిస్తున్నారు. కానీ అసలు వేరే వాళ్ళ భూమి తీసుకొని మీరు అలా ఎలా కడతారు? మీ ప్లేస్లో కట్టుకోండి. పోనీ అవి మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిల్లో కట్టుకొని వాటిల్లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మార్పు కావాలి అని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినందుకు ఏమనిపిస్తుంది మేడం? నిజమైనటువంటి మార్పు అంటే ఇదేనా అనుకోవాలా? ఏమనిపిస్తుంది? ఇది నిజమైనటువంటి మార్పేనండి, నిజమైన మార్పే ఇది. మా జీవితాలన్నీ నిజంగా మారిపోయినాయండి. మాకు ఇల్లు లేకుండా మారిపోయాము,
ఈ బిల్డింగ్ లేకుండా మారిపోతామేమో అని మాకు భయంగా ఉంది. ఏ రోజు ఏది మార్పు, ఏ రూల్ వస్తుందో అని మార్పుగానే భయంగానే ఉంటున్నాం మేము. సో ఈ ఇంత ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీకైనా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికైనా ఈవెన్ తుషార్ గాంధీ గారు కూడా హైకమాండ్ కంప్లైంట్ చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ వైపుగా మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్? మేము హైకమాండ్కి ఏం చెప్తామంటే, దయచేసి రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఎన్లైటన్ చేయండి, దట్ ఈ బిల్డింగ్ జోలికి రావద్దు. ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు పాడు చేయొద్దు. ఎక్కడికో మేము అందరం సామాన్యులం అండి, అందరం సామాన్య బ్రతుకులు, మిడిల్ క్లాస్ పీపుల్. మేము అడుక్కోలేము, పైకి పోలేము. కాబట్టి మాకు ఉన్న ఇల్లు ఒక్కటిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. కాబట్టి హైకమాండ్కి చెప్పేది ఒకటి, ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయమని చెప్తున్నాం. మేము వద్దు అని చెప్పట్లేదు, రీడిజైన్ చేసి మా బిల్డింగ్స్కి ఏం టచ్ కాకుండా, మమ్మల్ని ఏమి వెకేట్ చేయకుండా మా బిల్డింగ్ని ఇలాగే పెట్టి మీరు ఎక్కడైనా ఎంతైనా డెవలప్మెంట్ చేసుకోమని చెప్తున్నాం. కానీ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికైనా మూసి ప్రక్షాళన చేయాలి అని చాలా మంది పర్యావరణవేత్తలు కూడా కోరుతున్నారు. కానీ అక్కడ కలుస్తున్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ని ఆపకుండా కేవలం భూసేకరణ చేసి మీరన్నట్టుగా కమర్షియల్ మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని తీర్చిదిద్దడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది మార్పేనండి, ఇది మార్పు అని చెప్తున్నారు కదా, మార్పు కాబట్టే ఇది కమర్షియల్ పర్పస్కి. కాబట్టి ఫస్ట్ అవి చేయకుండా అసలు అంత ఎందుకండి, దీనికంటే 1 కిలోమీటర్ ముందు వింటేజ్ ఉంది, ఆదిత్య వింటేజ్. అది కాలు పెడితే మూసిలోకే పెడతాం. ఇదన్నా ఇంక ఇన్ని మీటర్స్ దూరంగా ఉంది, అది కాలు తీసి కాలు పెడితే దాని మూసిలోనే కట్టారు. మరి అదెందుకు మీరు చేయట్లేదు, మీరేం చేయట్లేదు? దాన్ని మీరు చేయాలి కదా, ఏదో ఒకటి అబ్జెక్ట్ చేయాలి కదా. ఇది మూసీకి పక్కన ఉంటేనే దీన్ని 50 మీటర్స్ బఫర్ జోన్ అది ఇది అని చెప్తున్నారు. మూసీలో కట్టిన దానికి బఫర్ జోన్ లేదు, FTL లేదు, ఏమి లేదు, డైరెక్ట్గా హైడ్రా లేదు, ఏం లేదు. ఇంత పక్కన ఉన్న దానికి మీరు అలా ఎలా చెప్తారు? ఇది మూసీ కిందకి బఫర్ జోన్కి రాదు, కేవలం కమర్షియల్ పర్పస్ కోసం మాత్రమే మమ్మల్ని వెకేట్ చేయించడానికి బఫర్ జోన్ అని, స్టాచ్యూ అని, మళ్ళీ సుందరీకరణ అని చెప్పి నానా విధాల పేర్లు పెడుతున్నారు, అంతే తప్ప ఏం లేదు. కానీ ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వానికి క్లారిటీ ఉందనుకుంటున్నారు? వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి, వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. కాకపోతే జనాలకి మాత్రం డిస్క్లోజ్ చేయరు, ఎందుకంటే జనాల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి, మేము కొట్టుకొని చావాలి అన్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయరు, అంతే. ఇది అంతకు తప్ప ఏం లేదు. శిల్ప గారు మీరేమంటారు, ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా అవలంబిస్తుంది, మీరు ఏం చెప్తారు? ఏమో ఇల్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. బికాస్ జనాలకి మంచి చేయాలంటే ఇట్లా ఎవరైనా చెయ్యరు. వాళ్ళు ఏమో సొంతం బెనిఫిట్ ఉందంటే దాన్ని పెట్టి ఇది చేస్తున్నారు. బికాస్ గవర్నమెంట్ ఇస్ ఫర్ పీపుల్. ఇది పీపుల్కి పట్టించుకోకుండా ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? వెళ్ళిపోమంటే అంటే ఎన్ని జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, అది ఎవరు చూసుకోవట్లేరు. వాళ్ళ డెసిషనే ముఖ్యం, వాళ్ళ ప్రాజెక్టే ముఖ్యం. पीपल आर नॉट इम्पोर्टेंट. हिंदी इंग्लिश में बोल सकते हो? हाँ, कोई बात नहीं. नहीं, पीपल आर नॉट इम्पोर्टेंट, ओनली द गवर्नमेंट प्रोजेक्ट इज वेरी इंपॉर्टेंट. अदे अनुकुंटुन्ना, दैट्स वेरी बैड. इदे प्रेजेंट डे जनरेशन द politicians are not good. This is not the way it is supposed to happen in a democratic country like India. So इकड़ गांधी स्टैचू अन्नर, पहला गांधी स्टैचू बोले, फिर बाद में बफर जोन में आ रहे बोल रहे, आप कैसे देखते हैं? हर बात every day the word is changing, so we don't know what is going to happen tomorrow. ఈ రోజు ఒకటి అంటున్నారు, రేపు ఒకటి అంటారు, మళ్ళీ ప్రాజెక్ట్ ఏమైతుంది, ఈ ల్యాండ్ అసలు ఎవరికి పోతుంది అది వాళ్ళకే తెలియాలి. ఇది దీని మీద ఏమో ఇల్ ఇంటెన్షన్ ఉందని నేను అనుకుంటున్నా. నా పేరు ఇర్షాద్ అండి. మేము 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడ అందరితో కలిసి మెలిసి బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా చక్కగా ఉంటున్నాము. బట్ అయితే ఏంటంటే ఇక ఒక వారం రోజుల నుంచి మాకు వచ్చిన నోటీస్లో ఏమి ఇచ్చారు, మాకు ఇది గాంధీ సరోవర్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఇవాళ నిన్న వచ్చిన న్యూస్లో ఏమొచ్చిందంటే, లేదు మీరు బఫర్ జోన్లో ఉన్నారు, ఇలా గాంధీ సరోవర్ గురించి కాదు మీకు వచ్చింది. గాంధీ సరోవర్ గురించి అయితే అక్కడే బాపుఘాట్లోనే మేము విగ్రహం పెట్టేసుకుంటాము, మీ స్థలాలు అయితే బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి కొత్త న్యూస్ అయితే మాకు తెలియడం జరిగింది. ఈ కొత్త న్యూస్ నుంచి ఏంటంటే ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, రేపేమవుతుందా ఎల్లుండి ఏమవుతుందా అని చెప్పి ఆందోళనలు అయితే మేము అందరం ఉన్నాం అనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధని వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయండి. ఈ ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఇవాళ గాంధీ అన్నారు, రేపేమో ఇంకోటి బఫర్ జోన్ అంటున్నారు, ఎల్లుండి ఏమంటారు?
అసలు మేము ఉండాలా వద్దా, అసలు ఏం చెయ్యాలి మాకేం అర్థం కావట్లేదు, అర్థం కాని పరిస్థితి అనమాట. మేము పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళని అడుగుతున్నారు మీ ఇల్లు పోతాయంట అని చెప్పి. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మా ఇల్లు పోతుందంట కదా మమ్మీ అని చెప్పి వచ్చి అడగడం జరుగుతూ ఉందన్నమాట మాకు. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఎగ్జామ్ కూడా సరిగా రాయలేకపోతున్నారు. మరి ఒక సీఎం అయి ఉండి ఒక పిల్లల్ని సహా బాధ పెట్టే సీఎం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. మా పిల్లలు కూడా స్టూడెంట్సే. ఆ రోజు కాలేజీని ఆపిన అతను ఈ రోజు మా ఫ్లాట్స్ మీద ఎందుకు పడ్డారో మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చి కనీసం 2 పిల్లలైనా ఉంటారు కదా. 450 ఫ్యామిలీస్ అంటే కనీసం 1000 మంది పిల్లలైనా ఉంటారు. ఆ 1000 మంది పిల్లలు వాళ్ళకి కనిపించట్లేదో ఏదో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అనేది, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేస్తారో అని కూడా మేము చాలా బాధ అనిపిస్తుంది అనమాట మాకు. ప్రతి విషయంలో కూడా హైడ్రా అని వచ్చారు, ఇవాళ బఫర్ జోన్ ఉంది, రాత్రికే బఫర్ జోన్ అని మార్చేయడం ఏంటో మాకేమో అర్థం కావట్లేదు అనమాట. ముందేమో అలా చెప్పడం, ఇప్పుడేమో ఇలా చెప్పడం, మాకేం అర్థం కావట్లేదు. దీని గురించి ఏం స్పష్టత అనేది ఎప్పుడు ఇస్తారో, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇంకో మాట మార్చే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. మేము స్కెలిటన్ ఫ్లాట్లు కొనుక్కున్నాం. స్కెలిటన్ ఫ్లాట్లు ఎంత కొన్నాము అనేది మాకు తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటిని ఇంటీరియర్ చేయించుకోవడానికి 25 to 30 lakhs వరకు పెట్టారు. సో ఒక పేపర్లో రాసుకొచ్చారు, ఒక పేపర్లో 2 BHKస్కి ఏమో 65 to 70, 3 BHKస్కి ఏమో 75 to 80 ఇస్తారంట. చాలా పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. మధు పార్క్ వాళ్ళకి గుడ్ న్యూస్ అన్నారు. సో ఇక్కడ డూప్లెక్స్లు ఉన్నాయి, 3 BHKs ఉన్నాయి, 2 BHKs ఉన్నాయి. 3 BHKs ఒక్కొక్కటి వచ్చేసరికి 1550 SFTs ప్లస్ మనకి పార్కింగ్ కూడా ఉంది. సో 3 BHKs 2 BHKs వచ్చేసరికి 1300 SFT. సో డూప్లెక్స్లు ఉన్నాయి. సో ఒక్కొక్క ఫ్లాట్ ఎంత రేటు పడుతుంది, దానికి ఇంటీరియర్ ఎంత పెట్టి చేయించుకుంటున్నారు. ప్రతి నెల మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి, ఇక్కడ ఇవన్నీ పే చేస్తున్నాము. సో మీరు ఇచ్చే 70 లక్షలు 80 లక్షలు అంత చీప్ కాదండి మా ఈ ఎంపీఆర్స్ సొసైటీలో ఉన్నటువంటి ఇల్లులు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పేపర్లో రాసేటప్పుడు వీళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నాడు సీఎం, వీళ్ళేదో గొప్ప పొజిషన్ లో ఉంటారు, నెక్స్ట్ 70 లక్షలు తీసేసుకొని 80 లక్షలు తీసేసుకొని అనుకోకండి. మావన్నీ కోట్లలో ఉన్నాయి ఇల్లు. ఇది ప్రైమ్ లొకేషన్. ఈ లొకేషన్ లో ఈ ఇల్లు ఎంతో మీకు తెలుసు. ఒక్కసారి రాసే ముందు ఎవరైనా ఆలోచించుకోండి. పేపర్లో 1.5 to 2.5 ఇప్పుడు 13 SFT, ఇది 1300 SFT ఇల్లు మేము కొనాలి అనుకుంటే ఫ్లాట్ బయట 2.5 నుంచి ఎబోనే గానీ, దాని తర్వాత మేము ఇంటీరియర్ చేయించుకోవాలి. ఇవన్నీ మాకు 3 crores పడుతుంది. సో మీరు ఏదో 70-80 అని చెప్పి చీప్ గా మా ఫ్లాట్స్ ని అంచనా వేయకండి. మా సొసైటీలో ఉన్న పీపుల్ ని అంచనా వేయకండి, మమ్మల్ని మా సొసైటీని అంచనా వేయకండి. సో మేమైతే అసలు అంటున్నామండి. ఇవ్వమన్నప్పుడు మా ఫ్లాట్స్ 70-80 అని చెప్పి ఎందుకు రాస్తున్నారు? అసలు రాయకండి. మేమైతే ఇవ్వడానికి రెడీగానే లేము. మరోవైపు అపార్ట్మెంట్స్ లోపల ఒకసారి ఎమ్యూనిటీస్ కనుక చూస్తే అంత పాతవి 2012లో కంటే ముందే నిర్మించినటువంటి ఈ అపార్ట్మెంట్ లో చాలా అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు చూస్తే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాస్తవుల కోసం బ్యూటీ పార్లర్ ఉంది, దాని పక్కనే వాళ్ళకి అందుబాటులో సూపర్ మార్కెట్ ఉంది. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కల్చరల్ గా కూడా చాలా ఆహ్లాదంగా పూర్తి స్థాయిలో ఇక్కడ కల్చరల్ గా ఒక ఫెస్టివల్స్ కానీ లేదంటే గెట్ టుగెదర్స్ కానీ గ్యాదర్స్ కానీ చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా సపరేట్ గా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆడుకోవడానికి కూడా సపరేట్ ఏరియా కూడా ప్లే ఏరియా కూడా సపరేట్ గా ఉంది. మరోవైపు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్, తర్వాత గార్డెన్స్, లేదంటే చాలా వరకు ఎమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో ఇంత పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యం. పిల్లలు చూసుకోవచ్చు, 2 పిల్లలు సరదాగా ఆడుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వాళ్ళు ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత షటిల్ కాక్ ఆడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మనతోటి మాట్లాడినటువంటి అమ్మాయి ఇప్పుడు అక్కడ ఆడుతున్నటువంటి నేపథ్యం. ఇట్లా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది ఇవాళ వాళ్ళందరూ కూడా తమ ఆడుకుంటున్నటువంటి ప్రదేశాలను కానీ లేకుంటే వాళ్ళ నివాసాలు ఏళ్ల తరబడి ఉంటున్నటువంటి నివాసాలు ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడుతున్నటువంటి. అంటే ఎందుకు ఇది పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, మేము ఎందుకు ఇచ్చారు భూసేకరణకి? ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు, డిపిఆర్ లేదు, ప్రభుత్వం ఒక విజన్ తోటి కూడా వెళ్ళట్లేదు. అంటే ఇంత గందరగోళం క్రియేట్ చేసి మా భూములు ఎందుకు తీసుకోవాలి, దీని వెనకాల ఏం ఎజెండా నడుస్తుంది అని ఇక్కడ వాస్తవ్యులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. మధు పార్క్ అపార్ట్మెంట్ వాస్తవ్యుల యొక్క మాట దాదాపు 450 కుటుంబాలు ఇవాళ వీధులు పడతాం, నాకు కాంపెయిన్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్తున్నటువంటి నేపథ్యం చూసాం. చిన్నపిల్లలు అయితే రేవంత్ రెడ్డి గారు ఒకే ఇల్లు కూలగొట్టుకొని ఒకే ఫ్యామిలీని హోమ్లెస్ చేసుకుని గాంధీ విగ్రహం కాదు ఏదన్నా కట్టుకోండి అని చెప్తారు. సో మనం చూస్తున్నాం ఐ లవ్ బండ కూడా జాగ్రత్త నిజంగా ఎంత ప్రేమగా ఇక్కడ మున్సిపల్ అధికారులు పెట్టున్నారు. లేదంటే కనుక ఈ అపార్ట్మెంట్ వాస్తవాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు. కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
నిజంగా ఈ యొక్క ప్రాంతం మీద ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల మీద కూడా చాలా ప్రేమతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయింది నేపథ్యం. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఎమోషనల్ బాండింగ్ డిటాచ్ చేసి వాళ్ళందరూ హోమ్లెస్ గా చేస్తున్నటువంటి నేపథ్యం మనకి చాలా మంది ప్రముఖులు ఈ ఫ్లాట్స్ లో ఉన్నారు. మరి ప్రభుత్వం ఇదే మొండివైఖరితో ముందుకెళ్తుందా, లేదంటే చాలా మంది చెప్తున్నట్టు వాళ్ళకి విషం ఇచ్చి ముందుకెళ్తారా, లేదంటే బుల్డోజర్ తీసుకొచ్చి వాళ్ళ మీద పోనిచ్చి ఈ ఫ్లాట్లను కూల్చి దీని మీద ఏమన్నా సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. మూసీ రిజర్వేషన్ లో భాగంగా ఇంకా చాలా వరకు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఇటు కూడా పెద్ద ఎత్తున బఫర్ జోన్ పేరిట, ఎఫ్టీఎల్ పేరిట మొత్తం డెమాలిషన్స్ కనుక చేస్తే హైదరాబాద్ లో ఒక పూర్తి స్థాయిలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఆందోళనలు తెరమీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సాక్షాత్తు గాంధీ కుటుంబం తుషార్ గాంధీ కూడా మునిమనుమడుగా ఉన్నటువంటి ఆయన కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అడుగు తీసుకుంటుంది, మరి వెనకడుగు వేస్తుందా, లేదంటే పర్లేదు ప్రజా ఆమోదం లేకున్నా కూడా ముందుకు వెళ్తామని అదే మొండి పట్టుదలతో బుల్డోజ్ చేస్తున్నా వెయిట్ చేస్తుందాం. సో మీరు కూడా మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయాలు, మరి ఇంతమంది బాధితులు 450 కుటుంబాల నుంచి మాట్లాడినటువంటి వాళ్ళ ఆవేదన ఆందోళన విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? వీళ్ళ బాధలో న్యాయం ఉందా? ప్రభుత్వం న్యాయం చేయాలా, లేదంటే కనుక వీళ్ళని నిరాశ్రయాలుగా మార్చాలా అనేది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్. కాంగ్రెస్ కి మేమే ఓటేసి గెలిపించాం కదా, ఇప్పుడు ఐడరీ మమ్మల్ని రోడ్ మీదకి తెస్తున్నారు కదా. అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూల్చేసి దాని మీద కట్టమని చెప్పండి. हमने जो कमाई किया हमने तो पूरे लगा दिया. आज मैं कहाँ जाऊँ, किसके घर पे जाऊँ? I assure Revanth Reddy to come here and speak with us. ఇవాళ గాంధీ అన్నారు, రేపేమో ఇంకోటి బఫర్ జోన్ అంటున్నారు, ఎల్లుండి ఏమంటారు? వాళ్ళ డెసిషన్ ముఖ్యం, వాళ్ళ ప్రాజెక్టే ముఖ్యం. పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.